రాజకీయాల్లో పార్టీల విస్తరణ సర్వసాధారణమే అయిన మజ్లిస్ విషయంలో ప్రమాదకరమని వ్యాఖ్యానించడానికి హైదరాబాద్ పాత బస్తీలో వారు వ్యవహరిస్తున్న తీరే నిదర్శనం. తెలంగాణలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల సరళిని పరిశీలిస్తే ఆ పార్టీ ప్రమాదకర విస్తరణ తేటతెల్లమవుతుంది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పతంగి పార్టీ పలుచోట్ల క్రియాశీలకంగా మారింది. కాంగ్రెస్ తో జతకట్టి నిజామాబాద్ డిప్యూటీ మేయర్తో పాటు బోధన్లో వైస్ చైర్మన్ పదవి పొందింది. ఆదిలాబాద్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇండిపెండెంట్లతో కలిసి వైస్ చైర్మన్ పదవి సాధించింది. నిజామాబాద్, ఆదిలాబాద్లో అధిక స్థానాలు సాధించి మేయర్, చైర్మన్ పోస్టులకు కొద్ది దూరంలో నిలిచిన బీజేపీకి ఎలాంటి అవకాశాలు ఇవ్వకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా పనిచేసిన శక్తులతో చేతులు కలిపిన మజ్లిస్ పార్టీ అక్కడ విజయవంతమైంది. రాష్ట్రంలో 2020 మున్సిపల్ ఎన్నికల్లో 1,21,364 ఓట్లతో 3% ఓట్లు పొందిన ఆ పార్టీ 2026లో 1,24,236 ఓట్లతో 2.3% ఓట్లు సాధించింది. గతంతో పోలిస్తే ఆ పార్టీకి లభించిన ఓట్లలో పెద్దగా పెరుగుదల కనిపించకపోయినా భారీగా సీట్లు పొంది రాష్ట్రాల్లో పలుచోట్ల క్రియాశీలకంగా మారింది. ఈ నేపథ్యంలో అక్బరుద్దీన్ రెడ్డైనా రావైనా మాకేంటి అంటూ బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు.